యాక్టర్, క్యారెక్టర్, నటుడు, పాత్ర. 1. పాత్ర చిత్రణ, క్యారెక్టరైజేషన్. మన చుట్టూ ఉన్న పరిసరాలతో మనకున్న పరస్పర సంబంధాల ప్రభావాల వల్ల మన వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శిశువులుగా ఉన్నప్పటి నుంచి ప్రపంచం నుంచి భౌతికంగా లాభపడటం జరుగుతూనే ఉంటుంది. మనం పెద్ద అవుతున్న కొద్దీ తల్లిదండ్రులతో మన సంబంధాలు, పెద్దగా ఉన్న సాంఘిక సమూహాల వల్ల ఆచార వ్యవహారాలు, అలవాట్లు, నిషేధములు లేక ఆంక్షలు, మన సంస్కృతి సాంప్రదాయాల విలువల ఫలితంగా మనం తయారవుతాం. మన వ్యక్తిత్వం మన జీవితంలో ఏ క్షణంలోనైనా అప్పటికి అనుభవాల, వ్యవహారాల వల్ల పొందిన ఫలితం, ప్రొడక్ట్ ఆఫ్ an accumulation of experiences and transactions. ఇంకా జీవితానికి ప్రతిస్పందించే ఆరోగ్యకరమైన స్థాయిని ఊహించుకోవటం, పొందుతున్న అనుభవం యొక్క ప్రభావంతో నిరంతరం పరిణామం లేక క్రమాభివృద్ధి, కంటిన్యూయల్లీ ఇవాల్వింగ్ చెందటం, కార్యకారణ సంబంధం లాజికల్ ఉందని ఊహించుకోవచ్చును. అందుచేత జీవిత సూత్రాలను అనుసరించి అదే విధమైన భౌతిక పరిణామ క్రమంలోని సాంఘిక మార్పులు ద్వారా నాటకంలోని పాత్ర వ్యక్తిత్వం అభివృద్ధి చెందాలి. నాటక వ్యక్తిత్వం అభివృద్ధి చెందటానికి, పరిపక్వత చెందటానికి తగిన కాలం రిహార్సల్స్ కాలం అని భావించవచ్చును. అందుచేత మీ పాత్ర ప్రపంచంలో ఉన్న ప్రత్యేక అనుభవానికి, మార్పులకు మీ దృక్పథం విశాలంగా ఉండాలి. ఈ ప్రత్యేక అనుభవాలకు మీ పాత్ర అదేవిధంగా వృద్ధి చెందుతుంది, పరిణామం పొందుతుంది. మీరు మీ ప్రపంచంలో మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకున్నట్లు, ఇంకా నిరంతరం పెంపొందించుకుంటున్నట్లు. సులభంగా చెప్పాలంటే చర్యలను బట్టి పాత్ర వృద్ధి చెందుతుంది. క్యారెక్టర్ గ్రోస్ అవుట్ ఆఫ్ ఎన్ యాక్షన్. మొదటగా పాత్ర ఉండటానికి, బీయింగ్ ద క్యారెక్టర్, బాధపడవద్దు. మరియు అప్పుడు పనులు చేయటం, అది ఏమిటో నా పాత్ర చేస్తుంది కాబట్టి, బికాజ్ దట్ ఈస్ వాట్ మై క్యారెక్టర్స్ వుడ్ డూ. ఎవరైతే మీరు ఎలా అవటానికి కారణమో, హూమ్ దే కాజ్ యూ బీ టు బికమ్, ప్రత్యేక చర్యల ప్రభావం వల్ల మీ పాత్ర చేసిన విధంగా, తాను చేసినట్లు, చూసినట్లు దానికి బదులుగా పనులు చేయండి. నాటకత పాత్రను నిర్మించటానికి లేక సృష్టించటానికి కావలసిన మార్గదర్శక విషయాలు సూచిస్తాడు. అప్పుడు పాత్ర దాని చర్యలు నిర్వర్తించవచ్చును. తద్వారా దాని నాటక ప్రయోజనాన్ని నమ్మేటట్లు సంపూర్ణంగా ప్రదర్శించవచ్చును. నిజమైన పాత్ర జీవితం, నాటక ప్రపంచంలో అది పనిచేస్తున్న మార్గంలో ఉంటుంది. కాబట్టి మీరు మీ పాత్ర యొక్క నాటక ప్రయోజనం మీ ప్రధాన లక్ష్యం, సూపర్ ఆబ్జెక్టివ్ అర్థం చేసుకుని ఆ మార్గంలో పాత్రలా అవడానికి ఈ ప్రయాణం మీకు మార్గం చూపుతుంది, ప్రేరణ కలిగిస్తుంది.
అందుచేత పాత్ర చిత్రణ అంతిమం కాదు, అది ముగింపుకి ఒక సాధనం. క్యారెక్టరైజేషన్ దేర్ఫోర్ ఈజ్ ఎ మీన్స్ టు ఎన్ ఎండ్, నాట్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. మీరు చాలా నిగూఢమైన శక్తి కలిగి ఉంటారు. మీ పాత్ర యొక్క చర్యల్లో మీ అపారమైన శక్తితో నిమగ్నమైతే నాటక ప్రపంచంలోని పాత్ర అనుభవములు, సంబంధములు మీరు ఆకలింప చేసుకోండి. ఈ ప్రత్యేక అనుభవాల ప్రభావముతో మీ సొంత శక్తి మార్పు ట్రాన్స్ఫార్మ్డ్ చెందుతుందని మీరు కనుగొంటారు. మీరు ఇంతవరకు గ్రహించినట్లే ప్రతి పాత్ర పొందిన అనుభవాలు, ప్రవర్తనలు ఉంటాయి. అవి కొత్త అనుభవం గల పద్ధతుల్లోకి తీసుకుని వెళ్ళే అవకాశాలు ప్రసాదిస్తాయి. కొత్తగా పాత్రలో ఉండటానికి విస్తరణ జరుగుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే, మీరు ఇప్పటికే ఏమై ఉన్నారో దాని ఆధారంగానే కొంత మీ పాత్ర ఉంటుంది. కానీ అంతిమ సృష్టి మాత్రం మిమ్మల్ని కొత్త స్థితి పొందేటట్లు చేస్తుంది. నటుడు సృష్టి క్రమం చాలా ఉద్రేకము, రేపటి స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో